హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆక్సిడేషన్ గురించి తెలుసుకుందాం. ఆక్సిడేషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అసలు ఆక్సిడేషన్కి ఆ డెఫినేషన్ ఎలా వచ్చింది, మన సైంటిస్ట్ ఎలా డెవలప్ చేశారు, ఆ తర్వాత ఆ డెఫినేషన్ అనేది ఎలా ఇచ్చారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో ఆక్సిడేషన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్? The addition of oxygen to an element or a compound. ఇది జనరల్గా చాలామందికి అందరికీ తెలిసిన విషయం ఏంటిది? ఆక్సిడేషన్ అనగానే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పేస్తాం. వై ఆక్సిజన్ ఎందుకు ఎలిమెంట్స్కి యాడ్ అయ్యి ఈ ఆక్సిడేషన్ అనే రియాక్షన్ జరుగుతుందంటే, మన అట్మాస్ఫియర్లో టోటల్గా ఎక్కువగా ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, మ్యాక్సిమం ఎలిమెంట్స్ అన్నీ ఆక్సిజన్తో కంబైన్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఆక్సిడేషన్ అనే రియాక్షన్ జరుగుతుంది. సో ద మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి? మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది ఉండడం వల్ల ఈ ఎలిమెంట్స్ అనేవి ఆక్సిజన్తోని రియాక్ట్ అవుతున్నాయి. రియాక్ట్ అయ్యి ఆక్సిజన్ అనేది ఆ ఎలిమెంట్స్తోని యాడ్ అయిపోయి ఆక్సిడేషన్ అనే రియాక్షన్ జరుగుతుంది. సో ఇది స్టార్టింగ్ స్టెప్. మన సైంటిస్ట్ అసలు ఏం జరుగుతుంది అని కనుక్కున్న ఫస్ట్ స్టెప్ ఏంటి? అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉండడం వల్ల ఎలిమెంట్స్ అన్నీ ఆక్సిజన్తోని ఆక్సిడేషన్ అనే రియాక్షన్ని జరుపుతున్నాయని తెలుసుకున్నారనమాట. సో ఇక్కడ ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ గురించి చెప్పుకుందాం. మెగ్నీషియం అనేది గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఆక్సిజన్తో కలిసినప్పుడు, అంటే వాతావరణంలో ఎలాగూ ఆక్సిజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది కాబట్టి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? మెగ్నీషియంకి ఈ ఆక్సిజన్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడం వల్ల మెగ్నీషియం అనేది మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోతుంది. సో ఈ రియాక్షన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్తాము. సో ఏ ఎలిమెంట్ అయితే ఆక్సిజన్ని యాడ్ చేసుకుంటుందో, ఏ ఎలిమెంట్తోని ఆక్సిజన్ కంబైన్ అవుతుందో దాన్ని ఏమంటాం? ఆక్సిడైజ్డ్ ఎలిమెంట్ అని అంటాం. ఆక్సిడైజ్ అంటే మెగ్నీషియం ఏమైంది? ఇక్కడ ఆక్సిడైజ్డ్ అయింది. అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల మెగ్నీషియం ఆక్సిడైజ్డ్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అయింది. సో దీన్ని ఏమంటున్నాం? ఆక్సిడేషన్ అని అంటున్నాం. మెగ్నీషియం ఆక్సైడ్గా ఫామ్ అవ్వడానికి మెగ్నీషియం అనేది ఆక్సిడైజ్ అయింది. ఆక్సిడైజ్ అంటే దానికి ఆక్సిజన్ అనేది యాడ్ అయింది. సో ఇది ఒక రియాక్షన్. సో ఇందులో ఏం జరిగింది? మెగ్నీషియం అనే ఒక ఎలిమెంట్కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ ఏంటి? ఆక్సిడేషన్. ఓకేనా? అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ గురించే మాట్లాడుతున్నాం మనం. ఎప్పుడైతే సల్ఫర్ ఆక్సిజన్ వాతావరణంలో ఉన్న మన ఆక్సిజన్తో కలుస్తుందో అప్పుడు అది సల్ఫర్ డైఆక్సైడ్గా మారుతుంది. అంటే సల్ఫర్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆక్సిజన్ దీనికి యాడ్ అయినప్పుడు ఇది ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? సల్ఫర్ డైఆక్సైడ్గా మారిపోతుంది. సో ఈ రియాక్షన్ ఏంటిది? ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్. సో దీంట్లో ఏం జరుగుతుంది? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఏం జరిగింది ఇక్కడ? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరగడం వల్ల సల్ఫర్ అనేది సల్ఫర్ డైఆక్సైడ్గా మారింది. సో దిస్ ఈజ్ అబౌట్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల జరిగే ఆక్సిడేషన్. సో ఇంకొక రియాక్షన్ చూద్దాం. మీథేన్లో హైడ్రోజన్స్ ఉన్నాయి, CH4, మీథేన్, ఆక్సిజన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. కానీ ఏం ఫామ్ అయింది? ఏ ప్లేస్లోకి వచ్చింది? ఆక్సిజన్ హైడ్రోజన్ ప్లేస్లో వచ్చింది. సో ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. హైడ్రోజన్ ప్లేస్లోకి ఆక్సిజన్ వచ్చి CO2 కార్బన్ డైఆక్సైడ్గా మారింది. ఇంకా ఈ హైడ్రోజన్ ఏం చేసింది? ఈ హైడ్రోజన్ వెళ్ళి వాటర్గా ఫామ్ అయిపోయింది.
సో ఇక్కడ ఆక్సిజన్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, హైడ్రోజన్ యొక్క రిమూవల్ జరుగుతుంది. ఒక కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ నుంచి, లేదా ఈ ఎలిమెంట్, ఇది ఒక కాంపౌండ్, ఇప్పుడు ఈ కాంపౌండ్ నుంచి హైడ్రోజన్ని రిమూవ్ చేసి ఆక్సిజన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏం తెలిసింది మనకు, ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, అంటే ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లోకి ఆక్సిజన్ వస్తుంది. సో రీప్లేసింగ్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. అంటే హైడ్రోజన్ని ఈ కాంపౌండ్ నుంచి తొలగించేసి ఆక్సిజన్ వచ్చి దాని ప్లేస్లో ఉంది. కాబట్టి మీథేన్ వెళ్ళి ఎలా, మీథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సిడైజ్ అయింది. మీథేన్ ఈజ్ ఆక్సిడైజ్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి ఏం తెలిసింది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది, సైంటిస్టులు ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఓన్లీ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనుకున్నారు. ఎప్పుడైతే ఇలాంటి ఒక రియాక్షన్ని వాళ్ళు చూశారో అప్పుడు ఆక్సిడేషన్ యొక్క డెఫినేషన్లో ఏం అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది యాడ్ చేశారనమాట. సో సైంటిస్ట్కి ఎప్పుడైతే ఈ రియాక్షన్లో హైడ్రోజన్ని రిమూవ్ చేసి ఆక్సిజన్ అనేది దీని ప్లేస్లో వచ్చిందో అప్పుడు వాళ్ళకి ఏమి అర్థమైందంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగే రియాక్షన్స్ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్ అని వాళ్ళు అనుకున్నారు. దాంతో ఈ రియాక్షన్ని కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పారు. చూడండి ఇక్కడ 2H2S అంటే ఇక్కడ H2S అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫర్ నుండి హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోయి అది ఆక్సిజన్తో రియాక్ట్ అయి వాటర్ని ఫామ్ చేసింది. అంటే ఏం జరిగింది, సల్ఫర్ నుండి హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఆక్సిడేషన్ రియాక్షన్ అన్నమాట, ఇది కూడా ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఈ రియాక్షన్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆల్సో ఆక్సిడేషన్ రియాక్షన్. హైడ్రోజన్ సల్ఫైడ్ నుంచి హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోయింది, ఇది కూడా ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. సో నెక్స్ట్ ఏంటిదంటే, సో ఇక్కడ నుంచి సైంటిస్టులు ఏంటి, ఈ రియాక్షన్ ఇన్ని రియాక్షన్స్ జరిగిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఈ ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంటుందా? ఆక్సిజన్ ఏంటి, ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. వాట్ ఈజ్ ఆక్సిజన్? ఆక్సిజన్ ఈజ్ ఏ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. సో ఆల్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ ఈ ఆక్సిడేషన్లో పాల్గొంటాయా లేదా జస్ట్ ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే పాల్గొంటుందా అని డౌట్ వచ్చిందనమాట. అప్పుడు సైంటిస్ట్ ఏం చేశారంటే సేమ్ ఇదే రియాక్షన్, మెగ్నీషియంని ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఎలా ఫామ్ అయిందో అలాగే మిగిలిన ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్తోని దీనిని టెస్ట్ చేశారనమాట. సో ఏంటి ఆ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్? వాట్ ఆర్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్? ఫ్లోరిన్, క్లోరిన్, సల్ఫర్. సో ఆక్సిజన్ కాకుండా ఈ మిగిలిన ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్తోని సేమ్ టెస్టింగ్ అంటే సేమ్ రియాక్షన్ని మళ్ళీ ఒకసారి చేశారనమాట. మెగ్నీషియంని ఫ్లోరిన్తో రియాక్ట్ చేయించినప్పుడు అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ లేదు, కానీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఏంటి? వాట్ ఈజ్ ఆక్సిజన్? ఆక్సిజన్ ఈజ్ ఏ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. సో ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్తోనే ఒకసారి రియాక్ట్ చేయించి చూద్దామని అనుకొని ఈ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. మెగ్నీషియంని ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయిన ఫ్లోరిన్తో రియాక్ట్ చేసినప్పుడు మెగ్నీషియం ఫ్లోరైడ్ అనేది ఫామ్ అయింది. అంటే మెగ్నీషియం అనేది మెగ్నీషియం ఫ్లోరైడ్గా ఆక్సిడైజ్ అయింది. సో దిస్ రియాక్షన్ ఈజ్ ఆక్సిడేషన్. సో ఓకే, మెగ్నీషియం ఫ్లోరైడ్గా ఫామ్ అయింది. మరి మెగ్నీషియం క్లోరైడ్గా కూడా వస్తుందా లేదా చూసారు. మళ్ళీ ఇంకొక ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ క్లోరిన్ని తీసుకొని
చేసినప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ అనేది కూడా ఫామ్ అయింది అన్నమాట. సో ఇంకొక దానిలో సల్ఫర్తో చేశారు. సో మెగ్నీషియం సల్ఫైడ్ కూడా ఫామ్ అయింది. సో ఇలా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్తో చేసినప్పుడు కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో వెయిట్తో చేశారు. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్, క్లోరిన్, సల్ఫర్తో చేశారు. అప్పుడు కూడా ఏం జరిగింది, సేమ్ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరిగింది. సో దీనిని బట్టి సైంటిస్ట్కి ఏమర్థమైందంటే అడిషన్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది నాట్ ఓన్లీ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఇట్ ఆల్సో ద అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని ఇక్కడి వరకు వాళ్ళకి అర్థమైందన్నమాట. సో ఇంకొక రియాక్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి, పొటాషియం ఫెర్రోసైనైడ్ అనేది, పొటాషియం ఫెర్రోసైనైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు పొటాషియం ఫెర్రిసైనైడ్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పొటాషియం ఫెర్రోసైనైడ్ నుండి పొటాషియం అనేది రిమూవ్ అయిపోతుంది. పొటాషియం అనేది రిమూవ్ అయిపోయి పొటాషియం ఫెర్రిసైనైడ్గా మారుతుంది. అంటే పొటాషియం ఫెర్రోసైనైడ్ అనేది ఆక్సిడైజ్ అయ్యి పొటాషియం ఫెర్రిసైనైడ్గా మారుతుంది. సో ఇందులో ఏం జరుగుతుంది, ఇక్కడ హైడ్రోజన్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏముంది పొటాషియం. పొటాషియం ఏంటిది, ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. హైడ్రోజన్ ఇది ఆల్సో వన్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, ఇంకా పొటాషియం కూడా ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఎలాగైతే ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ రియాక్షన్లో పాల్గొంటున్నాయో అలాగే ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ కూడా ఆక్సిడేషన్లో పాల్గొంటున్నాయి అన్నమాట. సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఆల్సో కాల్డ్ ఆక్సిడేషన్. ఇక్కడ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. సో ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అయిన పొటాషియం ఫెర్రోసైనైడ్ నుండి రిమూవ్ అయిపోవడం వల్ల పొటాషియం ఫెర్రిసైనైడ్ అని ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇప్పటివరకు ఏమనుకున్నాం మనం, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అని అనుకున్నాం. ఇప్పుడేం తెలిసి వస్తుంది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ కూడా ఆక్సిడేషన్ అని తెలుస్తుంది. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. అంటే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఎలక్ట్రాన్ని గ్రహించే శక్తి ఉన్నాయి, అంటే గెయిన్ చేసుకునే శక్తి, ఎలక్ట్రాన్ని తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఏవైతే ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాయో అవి ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. సో అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, ఆక్సిడేషన్. సో ఫైనల్గా మనకు వచ్చిన డెఫినేషన్ ఏంటి ఇప్పుడు, సో ఇది మన డెఫినేషన్ ఏంటిది, ద అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ electronegative element to a compound or a substance or removal of hydrogen or electropositive element from a substance is called oxidation. అర్థమైందా ఆక్సిడేషన్ అంటే ఏంటిది? ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయొచ్చు లేదా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయొచ్చు ఒక కాంపౌండ్ని, లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేయవచ్చు ఒక కాంపౌండ్లో లేదా ఒక సబ్స్టెన్స్లో. ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసినా కూడా అప్పుడు జరిగే రియాక్షన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిడేషన్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.